కలిగిన కరోన బాధలు కలిగిన చింతించక యేసునామమందున పొందెదము శక్తిని యేసునామమందున పొందెదము శక్తిని అల్పకాలయాత్రలో సనుగుగొనుగునుండక అల్పకాలయాత్రలో సనుగుగొనుగునుండక ప్రతి పరిస్థితియందు తృప్తి చెందినం ప్రతి పరిస్థితియందు తృప్తి చెందినం యేసు మనతో నుండగా ధైర్యముతో సాగుచు కఠిన బాధలైనను వెనుకకు దిగుగము కఠిన బాధలైనను వెనుకకు దిగుగము. Operation book of Jeremiah 33rd chapter. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. వారిని స్వస్థపరచుచున్నాను. వారికి సత్య సమాధానం సమృద్ధిగా బయలుపరిచి ఈ ఒక్క మాట నేను వారిని మరలా ఎంత బాగుంది. మరలా అనే మాట ఎంత గొప్ప మాట. అందుకని అక్కడ దానికి అంటే అక్కడ మరి మన పేరు రాసుకోవాలి కోసమంట. కాబట్టి షీబాకి మరలా ఆరోగ్యమును అందుకనే కొన్నిసార్లు ఈ బాధలు బలహీనతలు వచ్చినప్పుడు దేవుడు స్వస్థపరిచినప్పుడు ఒక బలహీనతతో పాటు మిగిలిన బలహీనతలన్నీ కూడా మామూలైపోతాయి. అందుకని గాడ్ విల్ రివర్స్ అవర్ పెయిన్, రివర్స్ అవర్ ప్రాబ్లమ్స్, రివర్స్ అవర్ ఆల్ ద సిచ్యువేషన్స్. ఆయన ఏం చేస్తాడు అన్నీ కూడా. అట్లాగే మరి ఆ మాట దానికి ఆరోగ్యం అనే దగ్గర మన పేరు రాసుకుంటే శ్రీబాబు ఆరోగ్యమును స్వస్థతను మరలా ఎంత బాగుందండి అమ్మ పిలుచుతున్నాను. మళ్ళీ అంటున్నాడు వారిని నేను స్వస్థపరిచాను. దేవుడు అది సంపూర్ణ స్వస్థత ఇవ్వటం కొరకే. మనమైతే అడ్జస్ట్ అవ్వచ్చు, కొంచెం పర్లేదులే బాగుందిలే ఇట్లా అడ్జస్ట్ అవుదాం అనుకోవచ్చు. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే ఆయన పూర్తిగా స్వస్థత ఇవ్వాలి. ఈ ఆపరేషన్ మనం అనుకున్నాం ఇదే మరి లాస్ట్ ఆపరేషన్గా ఉండి ఇంకెలాంటి వారి మీద రాకుండా దేవుడు సంపూర్ణ స్వస్థత ఇచ్చి ఇంకా స్వస్థతతో పాటు అక్కడ ఎన్నో అడిషనల్ సప్లిమెంట్స్ ఇస్తున్నాడు. స్వస్థత అంటున్నాడు, మళ్ళీ సమాధానం అంటున్నాడు, సత్యం అంటున్నాడు, సమృద్ధి అంటున్నాడు, సంతోషం అంటున్నాడు. ఇవన్నీ కూడా తప్పనిసరిగా దేవుడు సహాయపడి ఇంకా ఈ పాత సంవత్సరంలో ఈ బలహీనతల్ని, ఈ అనారోగ్యాలని వీటన్నిటిని దేవుడు ఫుల్ స్టాప్ పెట్టేసి కొత్త సంవత్సరంలో మరలా నూతన ఆరోగ్యము, నూతన బలం. ఇందాక చెల్లి చెప్పింది మరి వీ హ్యావ్ స్టార్టెడ్ సో మెనీ మినిస్ట్రీస్. ఇంకో దేవుని కొరకు కొంత పరిచర్య అయితే సాతాను వాటిని ఆపడానికి ప్రయత్నించిన దేవుడు మరలా వాటిని ఇంకా కొనసాగించడానికి ఆరోగ్యాన్ని, శక్తిని ఇస్తాడు. తప్పనిసరిగా ఆయన చేస్తాడు. కాబట్టి వాగ్దానం బట్టి సంపూర్ణంగా దేవుడు సహాయపడినట్లుగా ప్రభు మనకి ముఖ్యంగా శివాకు కృప చూపిన కొరకు
ఇంకా అంటున్నాడు చివరికి వచ్చేస్తే 10-11లో మరలా సంతోష స్వరమును ఆనంద స్వరమును అక్కడ వినిపించేవాడు. ఇంకా మనం అంటామంట యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉందని. ఇదేంటంటే సాక్ష్యం. మనం ఏం చెప్పబోతామో సాక్ష్యం. నా దేవుడు ఎంత మంచివాడు, నాకు ఎంతో సహాయము చేశాడు. వీటిగా దేవుడు చూపి బోనస్ ఇయర్ టుమారో. బోనస్ ఇయర్ టుమారో బర్త్డే. ప్రైజ్ ది లార్డ్. నామంలోని పాదములతో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రియ సహోదరి శివ కొరకై ప్రార్థిస్తున్నాం. తల్లి ఎంత ప్రభువా భక్తి గలది, ప్రేమ గలది, ఎంత ప్రభువా మంచిదో మాకు తెలుసు. ఎన్నోసార్లు ఆ గృహానికి వెళ్ళినప్పుడు ఎంత ప్రేమను మేము చూస్తూ వచ్చాం. అంతేకాదు అనేక పర్యాయాలు ప్రభు సేవకులమైన మాకు కూడా ఫోన్ చేసి ఎన్నోసార్లు మమ్మల్ని పలకరిస్తూ ఆదరిస్తూ ఆ ప్రేమను మేము చూస్తూ వచ్చాం. నిజమే తండ్రి, ఈ బిడ్డని మీరు వాడుకుంటున్నారు, ఎంతగానో ఉపయోగించుకుంటున్నారు. రాబో దినాలలో ఇంకా నీ పరిచయంలో ఇంకా ఆరోగ్యాన్ని, సంపూర్ణ స్వస్థతని, శక్తిని, బలమునిచ్చి వాడుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభువా ఈ సంవత్సర అంతంలోనే ఈ బలహీనతలన్నీ తీసివేయాలన్న మీ సంకల్పం, మీ చిత్తం, మీ ఏర్పాటు చొప్పుననే ఈ పరిస్థితి వచ్చిందని మేము నమ్ముతున్నాం. ప్రభు బిడ్డను ధైర్యపరచండి. అవును ప్రభు, మేమైతే ప్రాబ్లమ్స్ పర్వాలేదులే అని అడ్జస్ట్ అవుతూ కొనసాగుతాం, కానీ నీ ఉద్దేశం ప్రభు సంపూర్ణంగా స్వస్థపరచాలని, సంపూర్ణంగా ఆరోగ్యం ఇవ్వాలని. ఈ బలహీనత మేము పొందటం మీకు ప్రభు మీకు ఇష్టం లేదు. ఎందుకంటే మా యావత్ బాధలో నువ్వు బాధపడ్డావు ప్రభు. మీరు శ్రమ పొందారు కాబట్టి శ్రమ అంటే ఏంటో నీకు తెలుసు. నువ్వు బాధ అనుభవించావు కాబట్టి బాధ అంటే ఎంతో తెలుసు. ఆయన శోధింపబడి వారికి సహాయం చేయవాడే ఉన్నాడు అనే మాటను కూడా గుర్తు చేస్తుంది. చెల్లి విషయంలో సహాయం చేయండి. నిజంగా అంత మేజర్ ఆపరేషన్ ఉన్నప్పటికీ తను ఎంతో విశ్వాసంతో, కేవలం నీ మీద నమ్మకంతో ప్రభువా ధైర్యంగా ఉంది తండ్రి. అందుకొరకే నేను ఎంతో స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను ప్రభువా. ఆపరేషన్ తండ్రి ఇది నీది ప్రభువా, మీరు చేయబోతున్నారు. ఇది మీ కార్యము ప్రభువా, మీ చేతులే దీన్ని చేయబోతున్నారు. అందుకొరకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. దయచేసి కృప చూపండి తండ్రి. నిజంగా మరలా రప్పించుచున్నాననే మాట ఎంత గొప్ప మాట. మాకు ఏదైతే రాదో, మాకేదైతే కలగదో, మేము ఏదైతే జరగదనుకుంటామో దాన్ని మరలా మీరు చేయగలరు ప్రభువా. వీ కెన్ రిస్టోర్ ఎవ్రీథింగ్ ప్రభువా. చెల్లి విషయంలో సహాయం చేయండి. తను ఎంత బలహీనపడిందో, అంత బలము ఎంత కృంగిపోయిందో, అంత శక్తిని, ఎంత ప్రభు అనారోగ్యం ఉందో అంత ఆరోగ్యాన్ని రెండంతలుగా మీరు అనుగ్రహించేది తండ్రి. అవును ప్రభువా, ఆపరేషన్ అయి తన ఇంటికి వచ్చిన తర్వాత మేమందరం కలిసి మరలా 11వ వచనం యెహోవా మంచివాడు అని సాక్ష్యం ఇస్తాం తండ్రి. ఇంత గొప్ప దేవుడు ప్రభువా. నిజంగానే తండ్రి, మా యొక్క ఈ ప్రతి పరిస్థితిలో కూడా మీ దీవెన ఏదో ఉంది, మేలేదో ఉంది, ఏదో ఇవ్వటానికే ప్రభువా ఇలాంటి పరిస్థితికి మీరు తీసుకెళ్తారు. కాబట్టి తండ్రి ఈ విషయంలో చదివి జ్ఞాపకం చేసుకోండి. పక్కనే ఉండి వాల్టర్ గారు కూడా ఎంతో ధైర్యపరుస్తున్నారు. మమ్మీని కూడా తీసుకొచ్చారు. మాకెంతో అదనపు బలము, ధైర్యము జ్ఞాపకం చేసుకుని దాసు మేళ్ళని కూడా తీసుకుని వచ్చారు. అందుకంటే ముందుగా, మాకంటే ముందుగా చౌదరి గారు కూడా వచ్చి ఎంతో మరి పరామర్శించి ప్రార్థన చేశారని విని ఎంతగానో స్తుతిస్తున్నాం. నిజంగా ప్రభువా, ఎక్కడి వారమో, ఎలాంటి వారమో యేసు ప్రభువులో ఒక్క కుటుంబంగా చేశారు, ఒక తండ్రి పిల్లలుగా చేశారు ప్రభువా. అంతేకాదు ప్రభువా, ఒక సహవాసంలో, ఒక ప్రేమలో మమ్మల్ని ఉంచినందుకే నేను స్తుతిస్తూ ముఖ్యంగా మేమంతా కలిసి ఏక మనసుతో శివ కొరకే ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. దయచేసి మాకెంతో విశ్వాసం ఉంది, మాకు ధైర్యం ఉంది. మా సహోదరి నూతన ఆరోగ్యంతో, నూతన సంతోషంతో మీ గురించి సాక్ష్యం ఇస్తుంది. మేము గృహానికి వెళ్ళినప్పుడు ప్రభువా మేము తను చూడగలం, తన పరిచర్య మేము పొందగలం, తన ఆతిథ్యాన్ని. విశ్వాసంతో ఉంటుండగా సహాయపడమని ఇది మొదలుకొని ప్రభువా ఆపరేషన్ సక్సెస్ అయ్యేంత వరకు కూడా మీ కృప, కాపుదల, మీ పరిశుద్ధాత్మ సహాయం మీ బిడ్డకి అనుగ్రహించి ఎలాంటి బలహీనత, ఇబ్బంది లేకుండా ఆపరేషన్కి అంతా అనుకూలపరిచి ప్రభువా తన ఆరోగ్యం, తన శరీరం, తన సమస్తమును మీ స్వాధీనంలోకి తీసుకుని వచ్చి పరిశుద్ధాత్మతో నింపి పునరుద్ధాన శక్తిని మీరు అనుగ్రహించి తండ్రి కృప చూపున్నాను. మీ చేతులతో ఇది జరిగించిన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ విశ్వాసంతో, నిరీక్షణతో
నమ్మకంతో ప్రభు అయిన యేసుక్రీస్తు అలాగే నూతన సంవత్సరం రాయక్రీతం కూడా మీరు ఇస్తున్నందుకే స్తోత్రాలు. అవును ప్రభు, మరొక నూతన సంవత్సరంలో తన ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మీరు కోరారు కాబట్టి ప్రభు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తుతిస్తూ వందనాలతో అంతా కలిసి ఏక మనసుతో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలోనే విశ్వాసముతో ప్రార్థిస్తున్నాము తండ్రి. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకం తండ్రి, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. మీ ప్రియ కుమారుడు నా రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో 2024 సంవత్సరం డిసెంబర్ మాసం తండ్రి 9వ రోజు తండ్రి ఉదయం మధ్యాహ్నం సమయంలో తండ్రి ప్రభావ మీ దాసుల పక్షాన ప్రార్థించడం మమ్మల్ని తీసుకొచ్చినందుకు మీ దాసుని మరుగు చేసుకుని తండ్రి ప్రభావ తండ్రి మీరు మాట్లాడిన లేఖనాలు బట్టి మీకు మరొక స్వస్థపరుస్తానన్న దేవుడు తండ్రి, సత్య సమాధానం ఇస్తానన్న దేవుడు తండ్రి. అవును ప్రభా, మొన్నటి దినాను తండ్రి ప్రభా విజయం ఇచ్చే దేవుడు నీవని. అవును ప్రభా, ఆనాడు ఎర్ర సముద్రము పాయలుగా చేశాడు ప్రభా. అవును ప్రభా, నేను బిడ్డ జీవితంలో కూడా వచ్చిన ప్రతి పరిస్థితి నుంచి తండ్రి ప్రభా మీరే విడుదల అనుగ్రహించి ఈరోజు తండ్రి ప్రభా స్వస్థత అనుగ్రహించి తండ్రి ప్రభా తండ్రి మేము సేవించిన దేవుడు విడిపించి రక్షించడానికి సమర్థులని నన్ను పాదాల దగ్గరికి వస్తుంది తండ్రి. డాక్టర్లు ఏం లేదు, ముందు ఏం లేదు తండ్రి ప్రభా, సమస్తము బాగు చేయవాడు మీరని సెలవించిన దేవుడు తండ్రి. నా మంచితనం అంతయో ఎదుట కనపరుస్తానని దేవుడు తండ్రి ప్రభా. మీరు మంచి దేవుడిని గుర్తెరిగి పాదాలు పట్టుకుంటున్నాం తండ్రి ప్రభా. నా ప్రభా గత దినాలు అంతట్లో తండ్రి ఎంతో వేదన పడింది తండ్రి ప్రభా. ఈ బిడ్డ ఈ విధంగా ఉంటూ అది మీకు మహిమ కాదు తండ్రి ప్రభా. ఎందుకంటే తండ్రి ఈ బిడ్డని మీరు ఏర్పాటు చేసుకున్నారు ప్రభా. ఏర్పాటు చేసుకుంటే కాకుండా ఇంట్లో పనివారాలుగా నమ్మకంగా పనిచేయడానికి తండ్రి మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకే ఉన్నాను తండ్రి ప్రభు తండ్రి. బిడ్డ పట్ల మీరు కృప దయచేయమని అడుగుతుంది. అడుగు వాటికంటే మించి వాటికంటే అత్యధికంగా చేయ శక్తి గల సమర్థుడైన దేవుడిని మీ పదాల దగ్గరికి వస్తున్నాం తండ్రి ప్రభా. మా శక్తి మా భక్తి కాదు తండ్రి ప్రభా, మీకు సెలవిచ్చారు ప్రభా. శక్తి చేతి కాదు, బలం చేతి కాదు, ఆత్మతోనే కార్యం జరిగిస్తాను దేవుడు తండ్రి. పరిశుద్ధాత్ముడుగా తండ్రి మీ బిడ్డలో ఉండి ఆ డాక్టర్లో తండ్రి ప్రభా జ్ఞానం ఇచ్చి తండ్రి ప్రభా తండ్రి మీరే ఆపరేషన్ సక్సెస్ చేసి తండ్రి ప్రభా మరలా మేమందరం కలిసి తండ్రి ప్రభా నీ సన్నిధిలో నిన్ను ఆరాధించడానికి సహాయం చేయమని సాయం చేయండి ప్రభా. మీకే వందనాలు స్తుతులు తండ్రి ప్రభా తండ్రి. అయ్యా సర్వశక్తి కలిగిన దేవుడిగా తండ్రి ప్రభా తండ్రి నీ దాసుల పట్ల ప్రార్థించడానికి తండ్రి ప్రభా కృప దయచేసినందుకై వందనాలు చెల్లించుకున్నాను తండ్రి ప్రభా. మహోన్నతుని చాటు నివసించేవాడు సర్వశక్తిని నిశ్రమించిన దేవుడు తండ్రి. నీ పాదాల దగ్గరికి వస్తున్నాం తండ్రి. నా వద్దకు వచ్చేవారిని ఎంత మాత్రమో తోసివేయని సెలవిచ్చింది దేవుడు తండ్రి. అయ్యా దేవుని ప్రేమించే వరకు ఆయన సంకల్పం చెప్పిన పిల్లలు సమస్తము సమకూడి మేలు కొరకే దేవుడు తండ్రి. శ్రమ పొందుట నాకు మేలాయన విధంగా తండ్రి తను ఇంతవరకు ఎన్ని శ్రమలు పొందిందో తండ్రి. రేపటి నేను గొప్ప విజయం దయచేయమని అడుగుతాను తండ్రి. గొప్ప విడుదల దయచేస్తాను ప్రభా తండ్రి. మీరే కార్యం జరిగించండి. రేపటి దిన నూతన సంవత్సరం దయాకిరీటంగా ఇస్తున్న విధానాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభా. సర్వశక్తి కలిగిన దేవుడుగా తండ్రి ప్రభా తల్లి మర్చిన కానీ నేను విడవని ఎడబాయనని సెలవిచ్చిన దేవుడు మీకు నాకు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. చూచిన దేవుడుగా తండ్రి ప్రభా మిమ్మల్ని స్వస్థపరిచేవా నేను నన్ను సెలవిచ్చిన దేవుడు తండ్రి. నమ్మటం ఇవ్వలైతే నా వాడికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన దేవుడు తండ్రి ప్రభా. అవును ప్రభా మనకైతే అసాధ్యమే కాదు తండ్రి ప్రభా, మీకు సమస్తము సాధ్యం తండ్రి ప్రభా. మీరే నీ దాసురాన్ని తండ్రి ప్రభా మీ హస్తాల చాటు తీసుకొని నడుతున్నాను తండ్రి. ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థతని దేవుడు తండ్రి ప్రభా. ఆ శిలువలో కార్చిన రక్తాన్ని తండ్రి నీ బిడ్డ మీద ప్రోక్షించి తండ్రి ప్రభా మీరే తండ్రి ప్రభా సంపూర్ణ స్వస్థత విడుదల దయచేసి తండ్రి ప్రభా తండ్రి. ఆ ఎల్షద్దాయిలో తండ్రి ప్రభా సాక్షిగా వాడుకోమని అడుగుతున్నాను తండ్రి. సాక్షి తను ప్రారంభించిన పరిచయం కూడా తండ్రి ప్రభా నూతన సంవత్సరంలో తండ్రి నూతన రీతిగా తండ్రి ప్రభా కొనసాగించడానికి తండ్రి పునరుద్ధాన శక్తిని దాచేయమని అడుగుతున్నాను తండ్రి. సహాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా వాటిని గారిని కూడా దీవించండి ప్రభా తండ్రి. కృప దాయిచేయండి తండ్రి. మీకే వందనాలు చెల్లించండి. ప్రేమించిన ముగ్గురు బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే పొంచంద్ర గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. సహాయం చేయండి తండ్రి. అమ్మను కూడా జ్ఞాపకం చేసుకోండి. సాయం చేయండి. ఇమ్మానుయేల్ తమ్ముడు కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి తను కూడా ఎంతో ప్రయాసం ఇచ్చాడు తండ్రి ప్రభు తండ్రి. అయా కృపతో మా ప్రార్థనలు ఆలకించి సహాయం చేయమని నీ దాసుడుగా తండ్రి ప్రభు నీ పదాలు పట్టుకుంటున్నాం తండ్రి ప్రభు తండ్రి. అడుగులు బణుతుడి దొరుకుని తట్టుడు తెరవని అడుగుతున్నాం తండ్రి ప్రభు. గొప్ప విజయము విడుదల స్వస్థత దాచేయమని నీ రక్త ప్రశ్న మమ్మల్ని తెచ్చుకుంటూ నీ బిడ్డలు కూడా క్షేమంగా తీసుకొచ్చారు. నేను రాత్రి తండ్రి ప్రభు చివరి ప్రాంతంలో తండ్రి ప్రభా మీకు భయంకరంగా జరిగించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభు రక్షకుడిని యేసునామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మారవంటి దైనా శ్రమలు ఎన్నైనా మారవంటి చేదైనా
శ్రమలు ఎన్నైనా మధురముగా చేయు దేవా. మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ, డాక్టర్లకు నైపుణ్యము దయచేసి బిడ్డ విషయంలో గొప్ప విజయం దయచేయును గాక. ఆమేన్. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం, మాకు తోడుగా నీ ఉంటివి జీవితాయ.